యావత్ తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలకు ప్రాణమిచ్చే నాయకుడు ఎవరంటే అందరూ చెప్పే పేరు జనంపల్లి అనిరుద్ రెడ్డి. వారికి ఇవాళ జడ్చర్ల నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి నాతో పాటు అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, మక్తల్ శాసనసభ్యులు వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారికి, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులందరికీ కూడా ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీహరి ముదిరాజ్ అన్న గారు. టీఆర్ఎస్ పార్టీ ముదిరాజులకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడమే కాకుండా శ్రీహరి అన్నకి అండగా ఉండి ఇవాళ శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో రాష్ట్ర ముదిరాజులకు ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీహరి ముదిరాజ్ గారు. వారితో పాటు అందరికన్నా ఇందాక అనిరుద్ చెప్పినట్టుగా అందరికన్నా చిన్న వయసు అయినా కానీ అందరికన్నా ప్రోటోకాల్లో పెద్ద పదవిలో ఉన్నటువంటి మిత్రుడు, మనం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరికన్నా ఎక్కువ పోరాట పటిమ చూపించి నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలనో చూపెట్టినటువంటి మిత్రుడు గౌరవ శాసన మండలి సభ్యులు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్ గారికి, అందరికన్నా పదవులు రాకపోయినా మా అందరికీ కూడా పదవులు ఉన్న వాళ్ళందరూ కూడా అందరికన్నా ప్రియమైనటువంటి నాయకుడు, మా అందరి సోదరుడు, నాతో పాటు ఎన్ఎస్యుఐలో నాతో పాటు యువజన కాంగ్రెస్ లో పనిచేసినటువంటి వ్యక్తి, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మంచి ప్రభుత్వంలో మంచి పదవి పొందబోతున్నటువంటి మిత్రుడు, సోదరుడు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారికి, అలానే వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా రబ్బానైనా కనిపిస్తలేడు లేడా, రబ్బానీ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆది రమణారెడ్డి గారికి, అల్వాల్ రెడ్డి గారికి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు వసంతమ్మ గారికి, మీనాక్షమ్మ గారికి, మన జడ్చర్ల పట్టణాధ్యక్షులు మినాజ్ గారికి, వివిధ మండలాల అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, కృష్ణయ్య గారికి, అల్వాలన్న మండలాధ్యక్షుడు కూడా ఉన్నాడు. డబల్ పదవులు ఉన్నాయన్న మీకు, మాకందరికి ఒకటే పదవి, సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ కూడా 3 పదవులు. అల్వాల్ రెడ్డి గారికి, రామచంద్రయ్య గారికి, వెంకటయ్య గౌడ్ గారికి, ఉరుకొండ మండలాధ్యక్షులు బుర్ల వెంకటయ్య గారికి, ఎవరన్నా మర్చిపోయినా మండలాధ్యక్షులని, కౌన్సిలర్లకు, స్థానిక కౌన్సిలర్లకు, మాజీ ఎంపీపీ నిత్యానందమన్న గారికి, టీవీ గౌడ్ గారికి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారికి, యువజన కాంగ్రెస్ నాయకులు నరసింహ యాదవ్ గారికి, జిల్లా అధ్యక్షుడు వాసు గారికి, అసెంబ్లీ అధ్యక్షుడు మిత్రుడు నాతో ఎన్ఎస్ఏలో కూడా పనిచేసిండు వంశీధర్ రెడ్డి గారికి, ఎస్పీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగం నాయక్ గారికి, పిసిసి అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ గారికి, వాస్తవానికి ఈడున్న వాళ్ళందరూ కూడా తెలిసిన నాకు. నేను అందరి పేర్లు చెప్పుకుంటూ పోతే ఇక ఆకలి అవుతుంది. మీరు కూడా అక్కడ ఉన్నతో పాటు మీరు కూడా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, అందరికన్నా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ అనిరుద్ రెడ్డి గారు కానీ, మన శ్రీహరన్న కానీ, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా కావడానికి కారకులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పాత్రికేయ మిత్రులకు పేరు పేరుతో నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ అనిరుద్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పిండ్రు, నేను ఇవాళ ఇక్కడ ఉన్నా అంటే, నేను ఇవాళ ఎమ్మెల్యేగా మీ ముందున్నా అంటే దానికి కారణం నా కోసం కష్టపడి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన పైన మోసి కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా, అనిరుద్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేసినటువంటి కార్యకర్తలు అనే మాట అనిరుద్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది గొప్ప విషయం కాదు.
దీనికన్నా గొప్ప విషయం ఏంటంటే అనిరుద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, జనంపల్లి అనిరుద్ రెడ్డి అనే వ్యక్తి ఈ మాట జడ్చర్లలో ఒక్క దగ్గర చెప్తలేడు. మొన్న శ్రీహరన్న నియోజకవర్గంలో మక్తల్ల మీటింగ్ అయినప్పుడు మక్తల్ అదే మాట చెప్పిండు, మహబూబ్ నగర్ మీటింగ్ అయితే అదే మాట చెప్పిండు, షాద్నగర్ మీటింగ్ అయితే కూడా నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నా అంటే మా జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం వల్లనే నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నానని ఏ నియోజకవర్గానికి పోయినా ఎక్కడికి పోయినా అదే మాట చెప్పడమే కాకుండా మా కార్యకర్తల కోసం ప్రాణమియ్యనిక నేను సిద్ధంగా ఉన్నా అని ఇవాళ రాష్ట్రంలో కార్యకర్తలకు అండగా ఉండే అందరికన్నా బలమైన నాయకుడు ఎవరంటే అనిరుద్ రెడ్డి అనే విధంగా ఇవాళ పేరు తెచ్చుకున్నాడు. ఇలాగా నేను శ్రీహరన్న శివ మాట్లాడుకుంటూ అనుకుంటున్నాం, మా అనిరుద్ అన్న అంతకుముందు ఎమ్మెల్యే కాకముందు మేమందరం కూడా వరి అయ్యేటోళ్ళము, ఏమవుతుందో జర అంతా కొంచెం మా అందరికన్నా అంటే రాజకీయాలలో శ్రీహరన్న కానీ నేను కానీ మా అందరికన్నా అనుభవంలో తక్కువ కదా అని ఇందాకనే చర్చించుకుంటున్నాం. కానీ ఇప్పుడు మా అందరికన్నా కూడా 30 ఏళ్ళు రాజకీయాలలో ఉన్నటువంటి శ్రీహరన్న కన్నా ఇవాళ అనిరుద్ రెడ్డి రాటుదేలిపోయిండు. 119 శాసనసభ్యులల్లా నాకు తెలిసి ఇవాళ అందరికన్నా తక్కువ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికన్నా ఎక్కువ అభిమానులని సంపాదించుకున్న వ్యక్తి ఎవరంటే అనిరుద్ రెడ్డి. ఇందాక శ్రీహరన్ అడుగుతున్నాడు, ఏడ నేర్చుకున్నావు ఇదంతా, దీనికి మంత్రం ఏంది, ఏ మంత్రం వేసినా అని అడిగితే నిజంగా చెప్పిండు. ఏం చెప్పిండో తెలుసా, నా ఆస్తులన్నీ పోగొట్టుకున్నా రాజకీయాల్లోకి వచ్చి దగ్గర 150 అన్నారు కదా శ్రీహరన్న, దగ్గర 150 కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నా. అది పోగొట్టుకున్న బాధ నాకు లేదు, కానీ నా కార్యకర్తల ఆస్తి ఇవాళ నా కార్యకర్తలే నా ఆస్తి. నేను పోగొట్టుకున్న 150 కోట్ల కన్నా నాకు 1500 కోట్ల కన్నా ఎక్కువ విలువయ్యే నాకు నా కార్యకర్తలు దక్కిండ్రు. అది పోగొట్టుకున్నా కాబట్టి నాకు నా కార్యకర్తల బలం దక్కిందనే మాట ఇవాళ అనిరుద్ రెడ్డి గారు చెప్తున్నా. నిజంగా ఎక్కడికి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ సమావేశంలో అయినా అనిరుద్ రెడ్డి గారిని చూస్తే మాకందరికి నిజంగా ఎంతో గర్వమైతుంది. మన ముందున్నటువంటి మన జడ్చర్ల బిడ్డ అనిరుద్ రెడ్డి గారు ఇంత గొప్పగా ఎదుగుతున్నారు, ఇంత గొప్ప శాసనసభ్యునిగా పేరు తెచ్చుకుంటున్నారని మేమందరం కూడా నిజంగా ఎంతో సంతోషంతో, ఎంతో గర్వపడే విధంగా అనిరుద్ రెడ్డి గారి పనితీరు కానీ, ప్రజల కోసం చేస్తున్నటువంటి పని కానీ చూసి గర్వపడుతున్నాము. ఇందాక మాట్లాడుతున్నట్టు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం జరిగింది. నా కోసము పనిచేసినటువంటి కార్యకర్తలే కాదు, ప్రతి గ్రామంలో మహిళా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు కూడా చాలా కష్టపడ్డారు. ఆ గ్రామ శాఖ అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ మహిళలందరూ కూడా కూర్చోవడం జరిగింది. వాళ్ళు నా విజయంలో చాలా కీలక పాత్ర పోషించినారు. కాబట్టి మహిళల కోసం నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఎన్ని ఇబ్బందులైనా, కొంతమంది వ్యాపారస్తులు ధనార్జన కోసం వ్యాపారాలు చేసే వాళ్ళు బెల్ట్ షాపులు మూసేపిస్తుంటే నా మీద ఒత్తిడి తెస్తున్నారు. అయినా కానీ మహిళా లోకం కోసం, మహిళా తల్లుల కోసం, మహిళలకు నేను ఇచ్చినటువంటి మాట కోసం ఖచ్చితంగా నాకు నష్టమైనా, ఇబ్బంది వచ్చినా కానీ బెల్ట్ షాపులని మూసేయించే బాధ్యత నేను తీసుకుంటా అని మాట మీద నిలబడేటువంటి నాయకుడిగా ఇవాళ పేరు తెచ్చుకుంటున్నారు. నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ మనందరం కూడా శాసనసభ ఎన్నికల్లో అనిరుద్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. మన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసి 14కి 12 నియోజకవర్గాలలో మనం గెలుచుకున్నాము. మన ముద్దుబిడ్డ అయినటువంటి మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారిని సోనియమ్మ ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీ పైన కూర్చోబెట్టడం జరిగింది. మనము పాలమూరు బిడ్డలుగా మనందరం కూడా గర్వపడాలి. మన బిడ్డ, మన రేవంత్ అన్న ఇవాళ ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మనందరం గర్వపడాలి. అంతకన్నా గొప్ప విషయము మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి అవ్వడమే కాదు, ముఖ్యమంత్రిగా ప్రజాపాలన మన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎట్లుండాలంటే అనిరుద్ రెడ్డి లాగా ఉండాలని ఎట్లయితే పనితీరు చూపిస్తున్నాడో
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలంటే ప్రజానేతగా రేవంత్ రెడ్డి లాగా ఉండాలనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రజాపాలన సాగుతుంటే మన బిడ్డ, మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అరే తెలంగాణ ముఖ్యమంత్రి చూడుర్రి ఎంత గొప్పగా పనిచేస్తున్నాడు అన్నట్టుగా మనందరం కూడా మన బిడ్డ అంత మంచి పేరు తెచ్చుకుంటున్నందుకు మనందరం కూడా గర్వపడాలి. అయితే ఇవాళ మన మీద ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత, మన బిడ్డని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ, మన బిడ్డని ముఖ్యమంత్రిని చేసింది సోనియమ్మ, ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు. ఆ బిడ్డ ఇవాళ మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈ లోక్సభ స్థానంలో గెలుపు బాధ్యత మన ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దు బిడ్డ భుజస్కంధాల పైన వేసుకోవడం జరిగింది. ఇవాళ మన ముఖ్యమంత్రి పరపతిని ఢిల్లీలో పెంచాలంటే ఈ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి అత్యధిక మెజార్టీతో మనం ఈ స్థానాన్ని గెలిపించుకొని మన బిడ్డని ముఖ్యమంత్రి చేసినందుకు ఆ బిడ్డ గౌరవం ఢిల్లీలో పెరిగేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. అంతేకాదు ఇందాక శ్రీహరన్న చెప్పడం జరిగింది, రాహుల్ గాంధీ గారు మనందరం ఎట్లయితే ఎన్నికల్లో కష్టపడుతున్నామో, కార్యకర్తలం ఎట్లయితే ఊర్లలో కష్టపడుతున్నామో, మనకన్నా కష్టపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు. మనం ఊర్లలో ఎట్లయితే కష్టపడుతున్నామో ఇల్లు పెట్టి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4800 కిలోమీటర్ల పాదయాత్ర మన కోసము, దేశ ప్రజల కోసము, దేశ ప్రజల బాగు కోసము పాదయాత్ర చేపట్టి ఇవాళ 6000 కిలోమీటర్ల మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు మళ్ళా ఇంకొక భారత్ జోడో నాయ్ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ ఎన్నికల్లో మనం ఎంపీలను గెలిపించడం ద్వారా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనకు ఎంపీ స్థానాలు కావాలి. కాబట్టి మనము రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసము ఈ లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. ఈ మాట చెప్తూ ఇంకొక ముఖ్యమైన విషయము ఇందాక అనిరుద్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మీ అందరూ కష్టపడి నాకు ఉద్యోగం ఇప్పించిండ్రు, ఇప్పుడు నా బాధ్యత మీకందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నా బాధ్యత అని చెప్పిండ్రు. మొన్న దేవరకద్రలో జి మధుసూదన్ రెడ్డి గారు, జిఎంఆర్ గారు మాట్లాడుతూ కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. శ్రీహరన్న వాళ్ళ నియోజకవర్గంలో అదే మాట చెప్పిండ్రు, మాకు ఉద్యోగాలు ఇప్పించిన మీరు, మేము ఇవాళ శాసనసభ్యులను అయ్యేటట్టుగా మీరందరూ కష్టపడ్డారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో మనం బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకున్న తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తాయి, సింగిల్ విండో ఎలక్షన్లు వస్తాయి. మా కోసం ఎట్లయితే కష్టపడ్డారో మీ ఎన్నికలలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సింగిల్ విండో ఎలక్షన్ల మీకు పదవులు రావడం కోసం, మీకు ఉద్యోగాలు రావడం కోసం మేమందరం కష్టపడి మీ ఉద్యోగాల కోసం పాటుపడతామని అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం కూడా కష్టపడి ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మనందరం కూడా కష్టపడి పనిచేద్దామనే మాట తెలియజేస్తూ ఎక్కువసేపు మాట్లాడకుండా ముగించే ముందు ఒక్క విషయము, అనిరుద్ రెడ్డి గారు నేను రోజు మాట్లాడుకున్నా, ఎప్పుడు మాట్లాడినా వారు నేను మాట్లాడుకున్నప్పుడు వారు అడిగే విషయం కానీ వారు చర్చించే విషయం ఎప్పుడు కూడా ఒకటే, జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి గురించి, జడ్చర్ల నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి అనిరుద్ రెడ్డి గారు కంకణ బద్దులై ఉన్నారు. వారికి చాలా అనుభవం ఉన్నది, ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తి, ఇంజనీరింగ్ పూర్తి చేసి పరిశ్రమల మీద చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. జడ్చర్ల నియోజకవర్గాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత నేను, అనిరుద్ రెడ్డి గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారి సహకారంతో జడ్చర్లని ఒక ఆదర్శ నియోజకవర్గంగా, ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని ఇవాళ మీకు హామీ ఇస్తున్నాను. అలానే ఏదైతే ఇందాక రింగ్ రోడ్ విషయం అనిరుద్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగిందో, ఖచ్చితంగా
జడ్చర్లకు రింగ్ రోడ్ వచ్చే విధంగా, అలానే మీకు కావాల్సినటువంటి నిధులన్నీ వచ్చే విధంగా ఖచ్చితంగా మేమిద్దరం కూడా కష్టపడి జడ్చర్లని అభివృద్ధి పరచడానికి సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, అనిరుద్ రెడ్డి గారిని మన ముగ్గురం కూడా 2-3 రోజులలో సమావేశం అవుదాము. అనిరుద్ రెడ్డి గారు, నువ్వు ఇద్దరు కలిసి నా దగ్గరికి రండి, జడ్చర్లకు ఏమేం కావాలనో, ఏమేం నిధులు కావాలి, ఏమేం పథకాలు రావాలనో రెడీ చేసుకోమని అనిరుద్ రెడ్డి గారు చెప్పండి అని చెప్పడం జరిగింది. నేను అనిరుద్ రెడ్డి గారు 2-3 రోజులలో ముఖ్యమంత్రి గారిని కలిసి వీరు అడిగినటువంటి మీ శాసనసభ్యునిగా అనిరుద్ రెడ్డి గారు అడిగినటువంటి అన్ని పథకాలకి సంపూర్ణ మద్దతు ముఖ్యమంత్రి గారు ఇస్తారు. మనం జడ్చర్లని అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుందామనే మాట తెలియజేస్తూ, మీరందరూ కూడా పెద్ద ఎత్తున, చాలా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి విచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా సాదరంగా జడ్చర్ల ముఖద్వారం వద్ద స్వాగతం పలికి పెద్ద ఎత్తున పట్టణం మొత్తం కూడా బైక్ ర్యాలీ ద్వారా మమ్మల్ని తీసుకొచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క కాంగ్రెస్ అభిమానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అనిరుద్ రెడ్డి గారి నాయకత్వం, కార్యకర్తలందరి నాయకత్వం. జై కాంగ్రెస్.